దాన్ని ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వము సైంటిఫిక్ గా కులక నిర్వహించడం జరిగింది. అక్కడ సర్వేలో బీసీలు ఇప్పటి వరకు 50% ఉన్న బీసీలకు 40% ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. అసెంబ్లీలో శాసనసభలో తీర్మానం చేసి అన్ని పార్టీలు ఆమోదం జరపడం జరిగింది. సిపిఐ వామపక్ష ఎమ్మెల్యేలు కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ రాష్ట్రంలో శాసనసభలో ఆమోదం జరిపిన తర్వాత తీర్మానం చేసి బిల్లు పాస్ చేయడం జరిగింది. ఆ యొక్క బిల్లును కేంద్ర ప్రభుత్వానికి పంపితే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మాత్రం రాష్ట్రపతి కానీ బిల్లును ఆమోదం జరుపుకొని తిరస్కరించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము బీసీలకు అయితే 40% ఉద్దేశంతో ఒక జీవో తీసుకొచ్చి ఆర్డర్ తీసుకొచ్చి గవర్నర్కి పంపితే గవర్నర్ కూడా, ఎందుకంటే ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో కేవలం గవర్నర్ మాత్రమే చూడడానికి మాత్రమే ప్రభుత్వాధికారి వేస్తున్నారు కానీ ఎన్నికల మాత్రము కేంద్రంలో బీజేపీ ప్రభుత్వము ఏం చెప్తుందో అదే మాట రోజు గవర్నర్ గారు వింటా ఉన్నారు. అది చట్టవిరుద్ధం. ఎందుకంటే ఒక గవర్నర్ గారు ఇండిపెండెంట్ గా డిసిషన్ తీసుకోవద్దు. ఇతర రాష్ట్ర ప్రభుత్వం శాసనం తీర్మానం వేస్తే ఖచ్చితంగా ఆమోదించాల్సిన బాధ్యత ఆయనకు ఉన్నది. కానీ అతను బాధ్యత మర్చిపోయి రాజకీయ నాయకులకు అనుగుణంగా బీజేపీ వ్యవహరిస్తా ఉన్నారు. కానీ ఈరోజు బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో ఈడబ్ల్యూ తీసుకోవడం జరిగింది, ఎకనామికల్ వీకర్ సెక్షన్. రాష్ట్రంలో అగ్రకుల పేదలకు మేము వ్యతిరేకం కాదు. ఎందుకంటే వాళ్ళు ఉన్నది 5% అయితే బీజేపీ ప్రభుత్వం మెజార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి చేతులు ఎత్తేసుకొని 10% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. మీరు ఈడబ్ల్యూ చేయడానికి మీకు చేయడం జరిగింది. కానీ ఇక్కడ మా బీసీలకు 50% బీసీలు ఉన్నటువంటి బీసీలకు 40% ఇవ్వకుండా మాకు సుప్రీంకోర్టు సీలింగ్ చెప్పడం జరుగుతూ ఉంది. మేము చెప్తా ఉన్నాం, కేంద్ర ప్రభుత్వం అనుకుంటే పార్లమెంట్ లో చట్టసభలలో బీసీలకు బిల్లు పెట్టాలంటే పెద్ద పని కాదు. నరేంద్ర మోడీ గారు అనుకుంటే ఒక్కరిలో కూడా తీర్మానం చేయాల్సిన బాధ్యత మోడీ గారికి ఉంది. కానీ రాష్ట్రంలో బీజేపీ రాష్ట్ర పార్టీ ఏం చెప్తా ఉంది, నేను బీసీలకు వ్యతిరేకం అని చెప్తా ఉంది. కానీ కేంద్రంలో ప్రభుత్వం ఏం చెప్తా ఉంది, బీసీల ముస్లింలు కాబట్టి మేము వ్యతిరేకమని చెప్తా ఉంది. ఈ రకంగా బీజేపీ ప్రభుత్వము ద్వంద్వ వైఖరి అవలంబిస్తా ఉంది. కాబట్టి ఖబర్దార్ నరేంద్ర మోడీ గారు తక్షణమే బీసీలకు 50% జరగకపోతే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర పైన ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా డిమాండ్ ఇస్తాను.